మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈనాడు అధినేత రామోజీరావు గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన సంపూర్ణ జీవితాన్ని అనుభవించినప్పటికీ కూడా తెలుగు పాఠకులకి, తెలుగు జర్నలిజానికి దిశ నిర్దేశించినటువంటి గొప్ప అక్షరయోధుడు రామోజీరావు గారు. ఆయన కొత్త శిఖరాలను అధిరోహించడంలో ఎప్పుడూ కూడా ముందండివారు. తెలుగు జర్నలిజానికి నూతన ఒరవడిని నెలకొల్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన రామోజీరావు గారు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువ పాత్రికేయులు అంతా కూడా ఈనాడు నుంచి నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాల్ని ఆయన ఈనాడుకి దిశ నేర్పి వెళ్ళిపోయారు. తెలుగు పాఠకులు గుండె చప్పుడు ఉన్నంతకాలం రామోజీరావు గారి పేరు ఎప్పుడు వినబడితేనే ఉంటుంది. ఆయన మృతికి ఘన నివాళులను అర్పిస్తున్నాం. ఈనాడు అధినేత రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడులు సృష్టించి పత్రికా రంగానికి దిశ నిర్దేశం చేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణంతో జర్నలిజమే మోగబోయినట్లయింది. నాకు ఆయనతో 1989లోంచి పరిచయం అయింది. ఆయనతోటి నేను ఈనాడులో జర్నలిజంలో చేరిన తర్వాత ఆయనతో ఏర్పడిన పరిచయం, ఆ పత్రికా రంగంలో నేను నేర్చుకున్న తెలుగు ఒరవడి కొత్త పంతాలు తొక్కే విధంగా ఉన్న ఈనాడు జర్నలిజంలోనే నేను ఈనాడులో చేరి అంచెలంచెలుగా ఎదిగి సాక్షి వార్తాపత్రికల్లో కూడా పనిచేశానంటే ఆనాటి నిబద్ధత, లక్ష్యాలతో పనిచేస్తున్నాను ఈనాటికి. అటువంటి మహానుభావుడు వద్ద పనిచేయడం గర్వంగా భావిస్తూ ఆయన మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం. నేను జర్నలిజంలో సుమారు 36 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఈనాడులో 2001 నుంచి ఈనాడులో 7 ఏళ్ల పాటు పనిచేసినప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్కి కూడా వెళ్ళా. అక్కడ నాకు ఒక కొటేషన్ కనిపించింది, మార్పు సహజం. అంటే మనం నిరంతరం మారాలి పరిస్థితులకు అనుగుణంగా అనేది ఒక కొటేషన్ నన్ను చాలా ఆకర్షించింది జర్నలిజం క్లాసుల్లో. అది రామోజీరావు గారి మాట. అంటే జర్నలిజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆయన జర్నలిజాన్ని ఒక గొప్ప భాష కానీ, ఆ టెక్నాలజీని కానీ, అలాగా స్థానిక వార్తలు పెంచడంలో రామోజీరావు గారు చేసిన ప్రయోగాలన్నీ చాలా విజయవంతమై లార్జర్ సర్క్యులేషన్గా నిలిచింది. అంతేకాకుండా నేను 1993లో రామోజీరావు గారు ఇంటికి వెళ్ళా. అప్పుడు నేను జర్నలిజం కరస్పాండెంట్ చేస్తుంటే బేగంపేట చిక్కోటి గార్డెన్లో ఆయన ఇల్లు. ఆ ట్రైనింగ్ క్లాసుల సందర్భంగా ఆయన ఇంటికి వెళ్తే ఇలా పరిచయం చేశాను, ఇలాగ భీమవరం నుంచి వచ్చామని ఒక 10 మంది వెళ్తే ఆయన అన్నాడు, జర్నలిజంలో నైతిక విలువ పెంచుకుని భాష నేర్చుకుని సమాజ సమస్యలను పరిష్కరించండి అయ్యా అన్నాడు. నిజంగా ఆయన అలాగా జర్నలిజం అలా నలిపాడు. అందుకే ఆయన అంత పేరు తెచ్చుకున్నాడు. ఆయన మరి చనిపోవడం అనేది పత్రికా రంగానికి చాలా తీరని లోటు. తెలుగు సినిమా రంగానికి, అలాగే పత్రికా రంగానికి, అలాగే టెలివిజన్ రంగానికి ఆద్యులు కొత్త ఒరవడిని సృష్టించినటువంటి రామోజీరావు గారు రోజున అస్తమించడం మరి తీరని లోటు ఈ రంగాలన్నిటికీ కూడా. మరి ఆయన రూపకల్పన చేసినటువంటి ఈనాడు పత్రిక కానీ, ఈటీవీ మరి టెలివిజన్ సంస్థ కానీ, అలాగే మరి ఆయన నిర్మించినటువంటి హైదరాబాదులో ప్రముఖంగా నిర్మించినటువంటి రామోజీ ఫిలిం సిటీ ఒక చారిత్రాత్మక నిర్మాణం. మరి గొప్ప టూరిజం మన ప్రాంతంలో నిర్మించినటువంటి రామోజీ ఫిలిం సిటీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి స్టూడియో అది. మరి వాళ్ళ అందులో రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, సినీ రంగానికి సంబంధించినటువంటి చిత్ర నిర్మాణాలకు కావాల్సినటువంటి ఒక బాహుబలి చిత్రం నిర్మించారంటే దానికి సంబంధించినటువంటి అపూర్వమైన ఘట్టాలన్నీ కూడా అందులో షూటింగ్ చేసినవే. అటువంటి పెద్ద సంస్థకు అధినేతగా ఉంటూ మరి టెలివిజన్ రంగంలో కూడా అనేక రకమైనటువంటి కొత్త కార్యక్రమాలతో సినీ రంగంలో ప్రేక్షకులకు కొత్త ఒరవడిని సృష్టించినటువంటి రామోజీరావు గారు తెలుగు సినీ రంగానికే కాదు పత్రికా రంగానికి మరి మంచి ఒరవడిని సృష్టించినటువంటి రామోజీరావు గారు మరణం తీరని లోటు. ఇటు పత్రికా రంగానికి, అటు సినీ రంగానికి, ముఖ్యంగా ఇప్పుడు ఆదరిస్తున్నటువంటి టీవీ రంగానికి కూడా ఎంతోమందిని కొత్తమంది చిత్రాలు నిర్మించి కొత్త నటీనటులను కానీ, అలాగే కొత్త టెక్నీషియన్లు తీసుకొచ్చిన ఘనత రామోజీరావు గారిది. అటువంటి వ్యక్తి మరణం ఆంధ్ర ప్రజలకే కాదు దేశం యావత్తు కూడా మరి బాధాకరం. చింతించవలసినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.